93లో విశాఖపట్నంలోని ఒక పెద్ద భారీ అనుకుంటారు. అదే సార్, అదే అడగబోతున్నాను. అంటే విశాఖపట్నం సిటీలో ఏంటంటే ఒక కాంట్రాక్టర్ కోనా సత్యనారాయణ అతన్ని నక్సలైట్లు ఎదురు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్తారు, కాల్ చేశారని చెప్పేసి పేపర్లు వేస్తారు. ఇది ఎలా చేయాలో తెలియక అప్పుడు నేను ఈ కే రాజరత్న నాయుడు గారు, సంతోష్ మేర ఎస్పీ గారు పిలిపించి, జయరామ్ ఈ కేసు ఎలాగైనా మనం ఫేస్ చేయాలి, నీకు ఆ క్యాబుల్ అని చెప్పి నన్ను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ పవర్స్ 65 రోజులు తిరిగిన అతని గురించి, ఆ వ్యక్తి గురించి ఎవరైతే మొత్తం మీద ఐడెంటిఫై చేయగలిగా. ఆ కిరాయి నెంబర్ ఉంది. అది ఏం సరంటే ఆవిడని సాయంత్రం టైంలో దగ్గర ఒక అమ్మాయిని పొడిచేశాడు. అదే ఇష్టపడి రమ్మంటే వెళ్ళలేదని చెప్పేసి పొడిచేశాడు. రివార్డ్ ఆర్ ప్రశంస కానీ ఏదైనా సందర్భం కానీ ఏదైనా ఉందా? అంటే బాగా రివార్డ్ అండి, ముఖ్యమంత్రి సౌరిపతికి ఇచ్చినప్పుడు చాలా ఆనందం అనిపించింది. యాంటీ సీట్లోని స్క్వాడ్ తిరుగుతుంది, తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండి వేయిపోయి అని చెప్పేసి అంటే ఇన్ఫార్మింగ్ చెప్పాడు. అదే విషయం నేను ఎస్బీకి వెళ్ళి చెప్పాను. మా ఎస్బీలో అప్పుడు ఎస్బీసీకి చెప్తే ఇవేం చెప్పలేరా కాల్షాలు. ఎస్బీకి చెప్పాను. చెప్తే నువ్వు మాకేం చెప్పలేము అన్న. 10 daysలో మన డీసీపీ గారు కాల్చేశారు పట్టణం. నేను చెప్పినా సరే నువ్వేం మాకు చెప్తాను. అప్పటికి ఆయనే కాదు, 2-3 టార్గెట్ ఉండేది. ఆయన చంపేశారు. 94 ఫిబ్రవరిలో అతను మీటింగ్కి వెళ్ళాడు. అంటే అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు, కొన్ని సీక్రెట్ చెప్పకూడదు విషయాలను. ఆ మీటింగ్ ప్లేస్ నుంచి వస్తున్నాడు ఐడియా వచ్చింది. సో మీటింగ్ పూర్తి చేసుకొని అంటే యువతని రెచ్చగొట్టి విప్లవంలో రాగడానికి మీటింగ్ పెట్టాడు. సైకిల్ తొక్కి వచ్చేస్తాడు. ఆ సైకిల్ మీద ఇచ్చేసేవాడు, బండి వెనకాల ఫాలో అవుతాయి. సరిగా మర్రిపాలెం దగ్గరికి వచ్చిన తర్వాత నేను అడ్వాన్స్కి వెళ్ళి అతను ఆపాను. ఎలాగంటే అతను ఐడెంటిఫికేషన్ అయిపోయింది కాదు, పెద్ద క్యాడర్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఆపాను. ఇలాగ ఆపు, నేను ఒకసారి గుప్పుని తోస్తాను. అంటే బండి పెట్టి ముందుగా సైకిల్ బండి ముందుకెళ్ళి నేను అడ్వాన్స్కి వచ్చి సైకిల్ ఆపాను. అప్పుడు గేంద్రాని యవ్వ అంటే తెలంగాణలో మాట్లాడాడు. గేంద్రాని యవ్వ అని చెప్పి ఇలా తోస్తాను. తోయగానే ఆ దగ్గర పిస్టల్, బ్యాగ్లో పిస్టల్ ఉంది, జర్మన్ పిస్టల్, హెక్టల్ ఫైర్. నా దగ్గర 9mm పిస్టల్ ఉంది, కానీ గ్రేవెన్స్ ట్రైనింగ్, వెపన్స్ ట్రైనింగ్, అన్ని వెపన్స్ ట్రైనింగ్ అయి ఉంటాం. సో దాని మీద అదే పిస్టల్ తోటి వెపన్ ఉంటుంది కదా, ఇలా ఇక మిల్ల మొల్లనే ఇలా కాక్ చేసి టాక్ కొట్టబోతు. 1994 ఫిబ్రవరి 17, 12 తారీఖు ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. మరి లైఫ్ 2 సంవత్సరాలు అవుతుంది, లైఫ్ టర్నింగ్ పాయింట్ కదా, అదే కదా. సో అక్కడ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి పేరు కూడా కొంచెం చెప్పండి. కేజీతో చనిపోయాడు. అతని పేరు ఏంటంటే చందా మహేందర్ రెడ్డి, కరీంనగర్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టైమ్స్ న్యూస్. 2 ఫైట్లు, రైమంటూ చేజింగ్లో, ధనాధనం అంటూ 4 కాల్పులు, ఇవన్నీ మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో కూడా సూపర్ పోలీసులు ఉంటారండి. చాలా మంది అయితే నిజ జీవితంలో కూడా ప్రాణాలని పణంగా పెట్టి జీవితాన్ని వృత్తికి మాత్రమే అంకితం చేసిన పోలీసులు ఉంటారు. ఈ రోజు మనం అలాంటి వ్యక్తిని మనం కలవబోతున్నాం, అలాంటి వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం. మరెవరో కాదు, చెల్లూరి జయరావ్ గారు. ఒక సాధారణ కానిస్టేబుల్ గా ప్రయాణం ప్రారంభం చేసినప్పటికీ ఇలాంటి మరెన్నో విషయాలు క్లుప్తంగా క్లియర్ గా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? సార్, అసలు ఒక కానిస్టేబుల్ గా అంటే చాలా మంది పోలీస్ ఉద్యోగాన్ని ఒక ఉద్యోగంగా మాత్రమే చూస్తారు, కానీ మీరు దాన్ని ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఒక బాధ్యతగా, ఒక యాక్షన్ గా తీసుకున్నారు. అసలు మీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? అసలు నేను 1989లో సివిల్ కానిస్టేబుల్ విశాఖపట్నం జిల్లాలో సెలెక్ట్ అయ్యాను మేడం. సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే గ్రేవెన్స్ 2 years డిప్యుటేషన్ వెళ్ళిపోయాను. 2 years డిప్యుటేషన్ అయిపోతే గ్రేవెన్స్ నుంచి మళ్ళీ జిల్లాకి తిరిగి వస్తాను. అంటే ఫ్యామిలీ కొద్ది ఇబ్బంది పడుతున్నారని, చిన్నపిల్లలు పుట్టడం వల్ల, అదే 2 చిన్నపిల్లలు నాకు, ఆ సమయంలో మా ఇంట్లో ప్రెజర్ పెడితే తిరిగి వస్తాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ పోస్టింగ్ చోడవరంలో జాయిన్ అయ్యాను. చోడవరం కే కోటపడి ఫస్ట్ పోస్టింగ్ చేశారు. అక్కడ జాయిన్ అయిన ఇషాక్ మహమ్మద్ అని ఒక ఎస్ఐ గారు తీసుకొని మంచి వర్క్లు చేయాలని చెప్పేసి అన్నారు. ఆయన లేదు, ప్రస్తుతం చనిపోయారు. ఇషాక్ మహమ్మద్ డిఎస్పీగా చనిపోయారు. సో ఆయన వచ్చిన కొత్తలో ఒక మర్డర్ జరిగింది గోవాడలో. గోవాడ అని అంబేద్కర్ గోవాడ మర్డర్ జరిగింది.
నవర జోగాచరణ అతను ఒక ఆమెని 23 పోట్లు పొడిచేసాడు, అంటే బెగ్గర సార్. ఆ, సో అఫ్స్కాన్ అయిపోయాడు. ఎలాగైనా కేసు చేసి 24 hours ముద్దాన్ని తీసుకొచ్చాను. అప్పుడు టెక్నాలజీ అయితే ఏమీ లేదు, ఫోన్స్ ఓన్లీ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ఆ సమయంలో 24 గంటలు ముద్దాన్ని తీసుకొని స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఎస్ఐ గారు మంచి నాకు అప్రిషియేట్ చేశారు. ఆ టైంలో ఎంఎస్ ప్రకాష్ సిఏ గారు కూడా మంచి రివార్డ్ ఇచ్చారు. ఓకే. తర్వాత నక్కపిల్లి ఒకటి బ్యాంక్ రాబరీ అయింది. తర్వాత ఒక రాబరీ కేసు పాడేరు లిమిట్స్లో జరిగితే అప్పుడు ఓ టీం మేలో ఆయనకు పట్టుకున్నాం, దేవరాపులో పట్టుకున్నాం. దానికి ఒక రివార్డ్స్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా కొత్తగా అడిషనల్ స్పెషల్ ఆపరేషన్ కె రాజారత్నాయుడు గారు వచ్చారు. ఆయన గ్రేహౌండ్స్ నుంచి ఆయన కూడా గ్రేహౌండ్ చేశారు. సో నన్ను ఆయన పర్సనల్ గన్మెన్గా పిలిపించుకొని ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ నక్సలైట్లకు సంబంధించిన దాంట్లోనే వర్క్ చేయడం మొదలెట్టాను. మొట్టమొదటిగా కాకరపాడు స్క్వాడ్ కమాండర్ గండిపల్లి లోకరాజన్ అతన్ని అరెస్ట్ చేసాం. దానికి ఒక 25,000 రివార్డ్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చారు. సరే, అయితే ఇప్పుడు మీరు గ్రే హౌండ్స్లో చేశారు. గ్రే హౌండ్స్లో చేయడం అంటే ఒక ప్రాణాలతో చెలగటమే. అక్కడ అసలు మీరు అనుభవాలు ఏంటి? అక్కడ నేర్చుకున్న పెద్ద పాఠం ఏంటి సార్? అసలు గ్రే హౌండ్స్ అనేది ఒక 10 మంది కానిస్టేబుల్ చేయలేని పని ఒక్క కానిస్టేబుల్ చేయగలడు. అక్కడ అంత కెపాసిటీ, అంత క్యాబుల్ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ లో నేర్చుకుంటాం. తీసుకుంటారు మొత్తం ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఏదైనా సరే సాధించగలము అనే ధైర్యం గ్రే హౌండ్స్ వాళ్ళకి కొంచెం ఇది వస్తుంది. సార్ మామూలు కానిస్టేబుల్స్ ట్రైనింగ్ కన్నా గ్రే హౌండ్స్ ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కమాండోస్ ట్రైనింగ్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు విశాఖపట్నం జిల్లాలో పనిచేసింది. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత విశాఖపట్నం జిల్లాలో పనిచేసింది. నేను గ్రే హౌండ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చోడవరం ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఇషాక్ మహమ్మద్ ఎస్ఐ గారితో జాయిన్ అయిన తర్వాత సారు అదే ఒక మర్డర్ జరిగింది. అక్కడ మర్డర్ జరిగితే 24 గంటలు ముద్దాయిని తీసుకొచ్చి అప్పు చెప్పాను ఎవరికి, ఎస్ఐ గారికి. అప్పుడు ఎంఎస్ ప్రకాష్ సిఐ గారు, ఇషాక్ మహమ్మద్ ఎస్ఐ గారు చాలా బాగా అప్రోచ్ చేశారు. అదేవిధంగా 2 ఇంపార్టెంట్ కేసులు కూడా చోడవరంలో చేశాను. దానికి మంచి రివార్డులు ఇచ్చారు. అప్పుడు రీసెంట్గా అప్పుడు వైజాగ్ రూరల్లో నక్సలైటిజం చాలా ఎక్కువగా ఉండేది, మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. ఆ సమయంలో మాకు ఎస్పీ అప్పుడు సంతోష్ మెహ్రా ఉండేవారు. కె రాజారత్నాయుడు అని అడిషనల్ స్పెషల్ ఆపరేషన్స్ ఆయన నన్ను పిలిపించారు, గన్మ్యాన్గా పిలిపించుకున్నారు. జయరామ్ నా దగ్గర పనిచేయని చెప్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. జిల్లాలో పనిచేసిన తర్వాత ఆయన దగ్గర చాలా కాలం ఆయనతో ఉంటూ విశాఖపట్నం జిల్లాలో మొత్తం రూరల్ ఏరియా అంతా నక్సలైట్ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక దగ్గర మూతుగుడి దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, వాళ్ళకి ఎదురు కార్పులు జరిగాయి. ఆ రోజు కూడా సార్ రాజరత్నాలు కూడా ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తాం, ఎదురు కార్పులని సేవ్ అయ్యాం మూతుగుడి దగ్గర డొంకరే డౌన్లోని. తర్వాత ఏంటంటే కొయ్యూరు దగ్గర కాకరపాడు స్క్వాడ్ కమాండర్ గండిపల్లి లోకరాజుని అతను పట్టుకున్నాం. దానికి ఒక 25,000 రివార్డు ఇచ్చారు మాకు. అది అయిన తర్వాత గూడెం కొత్త వీధిలో తాళదండ మెంబరు దోచర్పాల్ విలేజ్లోని పిండి చిన్నపురం క్యాసెస్తో ఒక 20,000 రివార్డు ఎంఎస్ ప్రకాష్ గారు సేకరించారు. ఆ 2 ఇండియన్ లైన్ అయితే 93లో విశాఖపట్నంలోని ఒక పెద్ద భారీ ఎన్కౌంటర్ అయింది. అదే సార్, అదే అడగబోతున్నాను. అంటే విశాఖపట్నం సిటీలో ఏంటంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ కాదు కాంట్రాక్టర్ పిండి చిన్నప్పారావు కోనా సత్యనారాయణ అతన్ని నక్సలైట్లు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్తారు, కాల్ చేశారని చెప్పేసి పేపర్లు వేశారు. అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ డిటి నాయక్ చాలా పవర్ఫుల్ కమిషనర్ విశాఖపట్నం సిటీకి. ఆయన ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ అన్నీ ఉండేవి. కానీ ఎన్కౌంటర్ అయిపోయింది. ఫస్ట్ టైం అలాంటి సిటీలో ఎప్పుడు అలాంటి ఎన్కౌంటర్ అవ్వలేదు. ఫస్ట్ టైం సిటీలో ఒక పెద్ద లీడర్ని చంపేశారు. విశాఖపట్నం అంటేనే అసలు ప్రశాంతతకు మారిపోయారు. అప్పుడు పుర్లపాలెం అంటే మన పెందుర్తి లిమిట్స్ లో ఉంది, గోపాలపట్నం లిమిట్స్ లో. ఎలా చేయాలో తెలియక అప్పుడు నేను ఈ కె రాజరత్నాయుడు గారు, సంతోష్ మేర ఎస్పీ గారు పిలిపించి, జయరామ్ ఈ కేసు ఎలాగైనా మనం ట్రేస్ చేయాలి, నీకు ఆ క్యాబుల్ అని చెప్పి నన్ను బాగా ఇంప్లిమెంట్ చేసి ఫుల్ పవర్స్ ఇచ్చి ఒక వెపను, ఓ బండి, మొత్తం నాకు కావాల్సిన ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో మరి అవి ఉండి అవే ఇచ్చారు. సో నేను అది ఛాలెంజ్గా తీసుకున్నాను. ఛాలెంజ్గా తీసుకొని 65 రోజులు అంటే ఇన్ఫర్మేషన్తోనే చేశాను. 65 రోజులు తిరిగిన అతని గురించి, ఆ వ్యక్తి గురించి ఎవరైతే మొత్తం మీద ఐడెంటిఫై చేయగలిగాం. అంటే 10 days ముందు ఐడెంటిఫై చేయగలిగాం, సోన్స్ వ్యక్తి ఐడెంటిఫై చేయగలిగాం. సో నా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 94 ఫిబ్రవరిలో అతను మీటింగ్కి వెళ్ళాడు. అంటే ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు, కొన్ని సీక్రెట్ చెప్పకూడదు విషయాలను. ఆ మీటింగ్ ప్లేస్ నుంచి వస్తున్నాడు ఐడియా వచ్చింది. సో మీటింగ్ పూర్తి చేసుకుని అంటే యువతని రెచ్చగొట్టి విప్లవంలో రాగడానికి మీటింగ్ పెట్టాడు.
చెప్తాను, ఆయన పేరు కూడా చెప్తాను మీకు. ఆ మీటింగ్ ప్లేస్ మేము అటెండ్ అయ్యాం, మేము కూడా దానిలోకి అటెండ్ అయిన తర్వాత అతను మూవ్ అవుతాడు అక్కడి నుంచి. సో నాది వెహికల్, ఒక బైక్ ఒకటి ఉంది, మెనలేరు, మనుషులు లేరు, ఒక వెపన్ ఒకటి ఉంది. సో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు రాజరత్నాడు గారు మిస్సెస్కి ఇంటికి ఫోన్ చేశాను, మేడం గారు ఫోన్ చేశాను, అమ్మ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, నాకు సార్ లేరు, సార్ చూస్తే డిఐజీ గారి దగ్గర ఉన్నారు, నాకు ఎలా వెహికల్ మనుషులు అరేంజ్ చేయాలమ్మా అంటే ఆవిడ హెల్ప్ చేసి ఇంట్లో పనిచేసి కుక్ని, వాళ్ళ పిల్లలు పాట అని చెప్పి టీచర్ గారిని, డ్రైవర్ని జీప్ పంపించింది. నేను చెప్పాను సోన్స్ ప్లేస్ జీప్ పెట్టమని, నేను ముందు చెప్పాను. ఎన్ఏడి కొత్త రోడ్డు పెట్టమని చెప్తే ఎన్ఏడి కొత్త రోడ్డు, అప్పుడు ఎన్ఏడి బ్రిడ్జిలు కట్టలేవు, మామూలు రోడ్డు, ఎన్ఏడి కొత్త రోడ్డు పెట్టారు. సో నీ మీటింగ్ పూర్తి పర్సన్ వచ్చేస్తున్నాడు. పర్సన్ ఎలా వస్తున్నాడు, సైకిల్ తొక్కి వచ్చేస్తున్నాడు. ఆ సైకిల్ మీద ఇచ్చేసేవాడు, నేను బండి వెనకాల ఫాలో అవుతాను. సరిగా మరిపాలెం దగ్గరికి వచ్చిన తర్వాత నేను అడ్వాన్స్కి వెళ్ళి అతను ఆపాను. ఎలాగంటే అతను ఐడెంటిఫికేషన్ అయిపోయింది కాదు, పెద్ద పెద్ద క్యాడర్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది, ఆపాను. ఇలాగ ఆపు నన్ను ఒకసారి గుప్పుని తోస్తాడు మిమ్మల్ని, ఎందుకంటే పోలీసు తెలిసిపోద్ది వాళ్ళకి ఆటోమేటిక్గా. ఆ జుత్తులు గిత్తులు మనిషికి ఒక గోండాలా ఉన్నా సరే అది నన్ను వెంటనే ఇలా తోస్తే అంటే బండి పెట్టి ముందుగా సైకిల్ బండి ముందుకెళ్ళి నేను అడ్వాన్స్కి వచ్చి సైకిల్ ఆపాను. ఆపితే గేంద్రాని యవ్వ అంటే తెలంగాణలో మాట్లాడాడు, గేంద్రాని యవ్వ అని చెప్పి ఇలా తోస్తాడు. తోయగానే ఆ దగ్గర పిస్టల్, బ్యాగ్లో పిస్టల్ ఉంది, జర్మన్ పిస్టల్, టక్కుని ఫైర్ ఓపెన్ చేశాడు. ఇలా తీయగానే టక్కు రౌండ్ కాల్చాడు. నా దగ్గర 9mm పిస్టల్ ఉంది, కానీ గ్రేవెన్స్ ట్రైనింగ్, వెపన్స్ ట్రైనింగ్, అన్ని వెపన్స్ ట్రైనింగ్ అయి ఉంటాం. సో దాని మీద అదే పిస్టల్ తోటి వెపన్ ఉంటుంది కదా, ఇలా ఇక ఇలా మొల్లనే ఇలా కాక్ చేసి టక్కు కొట్టబోతుకి ఫస్ట్ రౌండ్కి పడిపోయింది. 3 రౌండ్లు పడిపోయాయి, 3 బుల్లెట్ సరిపోయింది, పడుకు బోర్లు పడిపోయాడు. సింగిల్ గా మీరు మీద పడి వెనక పడిపోయాడు, ఆడి పిస్టల్ పడిపోయాడు, చేతిలో పిస్టల్తో పడిపోయాడు. కరెక్ట్గా మధ్యాహ్నం 2:40 అవుతుంది, 3 అవుతుంది. ఆ సమయంలో పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ కూడా ఎవరికి తెలియకుండా, అంటే ఎవరికి ఎలాంటి రౌండ్ తగలకుండా జనం సేఫ్ చూసి ఫైర్ చేశాను నేను. ఆ స్పీడ్లో జనం చూసి ఫైర్ చేశాను. పబ్లిక్ నా దగ్గరకు అందరూ వచ్చి, నేను విజయవాడ గోండాలు ఎవరు వచ్చారు, మనుషులు చంపేస్తున్నారు అని చెప్పేసి పులు జనం వచ్చేసారు. వస్తే నేను దగ్గర ఫెస్టివల్ ఉంది నా దగ్గర, ఎవరు దగ్గరకు వస్తే బాగోదు, మీరు మీకు పని చూసుకోండి, మేము పోలీసుని చెప్పి వింటలేదు. ఇది ఫైర్ సౌండ్కి మాకు జీప్ ఉంది కదా, వాళ్ళు ఫాలో అవుతున్నారు, వచ్చి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సో ఈ పడిపోయిన వ్యక్తిని ఏం చేశానంటే వెంటనే అక్కడి నుంచి 2 నిమిషాలు అంతే నుంచి భుజమే వేసుకున్నాం. మనిషి చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, అంటే కొంచెం బలంగా ఉండేవాళ్ళు, గ్రేవ్స్ ట్రైన్ చేస్తున్నాం కదా, భుజం మీద వేసుకుని ఆ సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ ముందుకు ఇంచుమించు 200 మీటర్స్ ఎన్ఏడి కొత్త రోడ్స్ వచ్చాను. సో జీప్కి ఎదురుగా వచ్చాను, జీప్ అడ్వాన్స్ వచ్చింది, టకటగా జీపులు వచ్చి వాళ్ళు వెనకాల కూర్చోబెట్టి ఆ సైకిల్ పట్టుకొని ఆ వెపన్ బ్యాగ్ పట్టుకొని నా బండి అక్కడ వదిలేసాను, బండి తేలేదు, ఆ జీప్ మీద తీసుకెళ్ళిపోయాను. అది పెద్ద ఇన్సిడెంట్. అప్పుడు ఎవరికి ఏం తెలియదు, పగలు కరెక్ట్ 4:20 అవుతుంది టైము, ఒక ½ అవర్ జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా. తిన్నగా కేజీ అయితే తీసుకెళ్ళిపోయాను. నేనంటే చంపే ఉద్దేశం నాకు లేదు యాక్చువల్, కానీ ఆయన ఫైర్ అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తాడో నా పని ఏం చేయాలి కదా, నేను ఫైర్ చేశాను. కేజీహెచ్ తీసుకెళ్ళిన తర్వాత కేజీహెచ్లో ఆయన చాలాసేపు మాట్లాడి చెప్పలేదు, నేను ఎవరేం చెప్పలేదు. ఆయనతో ఫాలో అయ్యాను కనుక ఆయన ఇన్ఫర్మేషన్, వాడు ఎక్కడ డంపింగ్ పెట్టేవాడు, ఈ విప్లవం ఇస్తే ఎక్కడెక్కడ పెట్టాడు అన్నీ అబ్జర్వ్ చేశాను. అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళాం. యాక్చువల్గా ఆయన తాలూకా ముందు హిస్టరీ కనుక్కున్నాను, ఎక్కడెక్కడ వాడు రూమ్స్ ఉండి అన్ని చేసిన తర్వాత వర్క్ చేసాం, వర్క్ చేయగలిగాను. అంటే నేను ఇండివిజువల్గా ఇన్ఫర్మేషన్ మీద చేశాను, నా ఇన్ఫర్మేషన్ తెలివితేటతోనే వర్కౌట్ చేశాను. 1994 ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 12 ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. మరి లైఫ్ 2 సంవత్సరాలు అవుతుంది, లైఫ్ టర్నింగ్ పాయింట్ కదా, అదే కదా. సో అక్కడ అయిపోయిన తర్వాత వ్యక్తి పేరు కూడా కొంచెం చెప్పండి. కేజీలో చనిపోయాడు. అతని పేరు ఏంటంటే చందా మహేందర్ రెడ్డి, కరీంనగర్. 7 years యూజీ క్యాడర్, పీపుల్స్ వార్ గ్రూప్, పీడబ్ల్యూజీ గ్రూప్లోని అండర్ క్యాడర్, అంటే డివిజనల్ కమిటీ మెంబర్, అంటే చాలా పెద్ద క్యాడర్, మన డిఐజీ క్యాడర్ అన్నమాట. అప్పట్లో బాగా చాలా సంచలనంగా ఉండేది. ఆయన అంత పెద్ద క్యాడర్, కానీ వైజాగ్ మొత్తం ఏరియాలో ఆయన ఆర్గనైజర్, అంటే మన్యం జిల్లాలు ఈ మొత్తం 5 జిల్లాలకు ఆర్గనైజర్ అతనే. విశాఖపట్నం సిటీలో ఉంటే ఆయన ఇంకా 2-3 క్యాడర్స్ ఉన్నారు ఇక్కడ వైజాగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా మెల్లిమెల్లి చేసి వర్క్ చేశాను. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఇన్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు డిటి నాయక్ గారు, అప్పుడే మాకు ఎస్పీ గారు సంతోష్ కుమార్ గారు మారిపోయారు, తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాపట్ల, ఆయన ఎస్పీ. అప్పుడు ఇద్దరు వచ్చారు. కేజీహెచ్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు వెరీ గుడ్ విజయరా, మంచి వర్క్ చేస్తాం అని చెప్పేసి పోలీస్ లాంగ్వేజ్లో వాళ్ళు చేయని ఏర్పాటు చేస్తే అప్పటి నుంచి నాకు గన్ మేల సెక్యూరిటీ ఇవ్వమంటారు. 1 year అయిపోయింది, ఏదో స్పెషల్ చేస్తామని అక్కడ నుంచి సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ రోజు జరిగిన గొడవలో మీకు గాయం తగిలిందా సార్? బుల్లెట్ ఇది జస్ట్ ఇది ఫైరింగ్ ఓపెనింగ్ తగిలింది, ఇది
ఓకే. ఆ రోజు జరిగిన మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి కాలు రౌండ్ తగిలింది సైడ్. అంటే ఇలా తీడులో అది తగలవలసి ఇంకా తగిలిసింది అంతే. అతను ఓకే. ఆయన పడిపోయాడు కదా, లైవ్ లో కొడితే నాకు తగిలేస్తుంది. అవును. ఇలా క్రాస్ పడిపోవడంతో రౌండ్ పైన సైడ్ అయిపోయింది అంతే. ఓకే. ఓకే. సో అది అయిపోయింది, జరిగిపోయింది మొత్తం లైఫ్ లో. అదొక ఇన్సిడెంట్. అది కానిస్టేబుల్ గా చేసిన పని అది, 1 man కమాండ్ ఆపరేషన్. దానికి ప్రభుత్వం వారు గుర్తించి నాకు ముఖ్యమైన శౌర్య పథకం కూడా ఇచ్చారు. అంటే 3 లక్షల రివార్డు, అంటే 50,000 రివార్డు రికార్డుకి ఇచ్చి మిగతా డబ్బులు మామూలుగా ఇచ్చారు. సరే, అయితే ఇప్పుడు మీకింత అనుభవంలో నక్సల్స్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో మీ పేరు ఉండేదని మన ఎక్కువగా. సో మీకు పోలీస్ అంటే ఒక బాధ్యతాయుతమైన ప్లేస్ లో ఉండి మీకు గర్వంగా అనిపించేదా, లేదంటే కుటుంబం కోసం ఆలోచించి భయంగా అనిపించేదా? నాకు భయంగా గర్వంగా అనిపించేది. గర్వంగా అనిపించేది అంటే నా ఉద్దేశం ఏంటి, ఏ మనిషికి జీవితం ఒక్కసారి ఒక లైఫే. అవును. ఒక లైఫ్ మనకంటూ ఒక పేజీ ఉండాలి లైఫ్ లో, అది నా ఉద్దేశం కాన్సెప్ట్. అంటే భయపడితే ఎప్పుడూ బతకలేదు, ఈ రోజు కూడా. అవును. ఆ ధైర్యం మీద చేస్తాను. కానీ అంటే మనం ఎంత ఉన్నా కూడా ఒక సైడ్ మనకు ఒక కుటుంబం మనకు ఆలోచిస్తే, మనల్ని నమ్ముకున్న కుటుంబం అంటే ఒక చిన్నపాటి భయం అనిపిస్తుంది కదా. మీ కుటుంబం మీకు ఎలాంటి సహకారాన్ని అందించారు? నా కుటుంబం అంటే నా వైఫ్ ఫుల్ కోఆపరేషన్ మేడం, నా భార్య ఫుల్ సపోర్ట్. మొత్తం కుటుంబం అంతా భార్య, పిల్లల చదువులు కూడా ఆమె చూసి కదా. ఎప్పుడు అంత ఎప్పుడు ఉద్యోగమే, మొత్తం వృత్తి పోలీస్ ఆఫీసర్ వెనకాల తిరిగి తప్ప కుటుంబం ఇష్టం అంతా మా మిస్సెస్ మేడం. ఆ పిల్లల చదువులు కానీ అలా ఒక లెవెల్కి తీసి మా మిస్సెస్, దాంట్లో నా ప్రతిఫలం అయితే ఏమి లేదు, అంత ఆమె చేసింది. సరే, అయితే మీకోసం మేము ఇంకొకటి విన్నాం. 24 గంటల్లో ఒక మర్డర్ కేసుని ఛేదించారని అయితే విన్నాం. ఆ సమయంలో అసలు మీరు ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు? అసలు మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? అసలు ఒకసారి ఆ కేసు కోసం చెప్పగలరా? అంటే అది చోడవరంలోను 91, 92, 93 ఆ క్రైమ్ నెంబర్ ఉంది. అది ఏంటంటే ఆవిడని సాయంత్రం టైంలో బెగ్గరు ఒక అమ్మాయిని పొడిచేశాడు. అదే ఇష్టపడి రమ్మంటే వెళ్ళలేదని చెప్పేసి పొడిచేశాడు. బెగ్గర్ ఇద్దరు లవర్స్ మధ్య చూడు. ఆ అమ్మాయి ఆయన దగ్గర రాలని చెప్పేసి అది ఏంటంటే చెడి తీసుకెళ్ళి, అప్పుడు సినిమా థియేటర్ ఉండేది గోవాడ దగ్గర, ఓల్డ్ సినిమా థియేటర్. ఆ సినిమా థియేటర్ అనేది తీసుకెళ్ళి ఆయన యాక్చువల్గా అయితే అతను సిల్క్స్ అదే ఇదే ఏమంటారు అంటే కంసాలు అంటారు కదా, బంగారం చేసేవారు వాళ్ళు. ఆయన దగ్గర ఉన్న ఖర్చుతో మొత్తం పొడిచాడు. చనిపోతే అప్పుడు ఇన్సిడెంట్ అయితే చచ్చిపోయాడు. చనిపోయేసాడు తిన్నగా వాళ్ళ అక్కింటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అక్క బొమ్మవరం అని విలేజ్ ఉంది, రాయవరం మండలం, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం ఏ సీనియర్ ఆఫీసర్స్కి వెళ్ళినా చూసిన తర్వాత అలాగా ఎంక్వైరీ చేస్తే, అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టిన. అదే ఇప్పుడు అంటే మనకి చాలా టెక్నాలజీ ఉంది సార్, మాన్యువల్ అంతే, సీసీ కెమెరా కానీ ఫోన్ అని కానీ. అవును, చాలా టెక్నాలజీలో ఇప్పుడు మనం కనుక్కోవడం అంటే కొంచెం సీసీ కెమెరాలు. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్ మేడం గారు. మాన్యువల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇంపార్టెంట్. వాడితే అనువుగా ఎవరు తిరిగే వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు ముందు. వాళ్ళు ఎవరెవరింటికి వెళ్ళేవాడు అంటే వాళ్ళు చెప్పి నాకు ఇద్దరు అక్కజల్లు ఉన్నారని చెప్పేవాడు. సో ఫస్ట్ పెద్దకి ట్రై చేశాను. పెద్దకి ఎక్కడ ఉంది, వమ్మూరులో ఉంది. అది ఎల్లంబెల్ వేసుకో స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ నైట్ నైట్ వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి చూడవ నుంచి వెళ్ళిపోయి నైట్ నైట్ మొత్తం గ్యాచ్ చేసి నవరు జోగాచారు వచ్చాడు అంటే ఇందాక వచ్చాడు జోగాచారు అన్నాడు. సో పర్సన్ దొరుకుతాడు. ఇంటికి వెళ్ళాను. ఇంటికి జోగాచారు బయట అంటే ఎవరు మీరు అన్నాడు. ఫ్రెండ్ అని చెప్పేసి ఇంటికి వెళ్తే వచ్చి బయటకు వస్తాడు. బండి ఎక్కనన్నా, ఎవరు మీరు అన్నాడు. ఎక్కిన కానిస్టేబుల్ ఎక్కన్నాడు. నన్ను తీసుకెళ్తాను. ఎక్కుతా ఎక్కువ అంటే చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని, మనిషి కూడా చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని. గ్రేవన్ చేసి వచ్చాను కదా, ఆ బలం ఒకటి బడిలో ఉండేది. నడుము కట్టాడు, టవల్ నడుము కట్టుకొని బండి మీద తీసుకొస్తాను. చోడవరం నుంచి వమ్మవారి నుంచి చోడవరం, అప్పుడు హైవే కూడా ఉండదు కాదు. 1.5 hours కొట్టుకొచ్చి స్టేషన్ అప్పు చెప్పేసాను. దానికి ఇషాక్ మహమ్మద్ ఎస్ఐ ఆయన చాలా ఆనందపడిపోయాడు. అలాగే ఎంఎస్ ప్రకాష్ సిఏ గారు కూడా చాలా మంచి రివార్డు ఇచ్చారు, మంచి గుర్తింపు అప్పట్లో. అవును సార్, దీన్ని బట్టి చూస్తుంటే మీ కెరీర్ లో చాలా రివార్డ్స్, చాలా ప్రశంసలు అయితే అందుకున్నారు. మీకు బాగా గుర్తుండిపోయే రివార్డ్ ఆర్ ప్రశంస ఉందా? లేదనుకుంటే ఇంకేదైనా సందర్భం, రివార్డ్ ఆర్ ప్రశంస కానీ ఏదైనా సందర్భం కానీ ఏదైనా ఉందా? అంటే బాగా రివార్డ్ అంటే ముఖ్యమంత్రి శౌర్య పథకం ఇచ్చినప్పుడు చాలా ఆనందం అనిపించింది. సూపర్. రాష్ట్రంలో ఒక మనిషికి పిలిచి ఇచ్చినప్పుడు అప్పుడు ఎవరు లేరు, 96లోని. అంటే అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఈ చంద్రబాబు గారు వచ్చారు. ఇచ్చి నా పేరు పెట్టి పిలిచి ఇస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే, అంటే చాలా గర్వకారణంగా. మరి మా విలేజ్ అంతా పేపర్లు వేసారు. పేపర్ లేడు మాది పెద్ద గొప్ప. అప్పుడు ప్రతి విలేజ్ చుట్టాలంతా పలికించి నీ ఫోటో పేపర్లో వచ్చింది, నీకు చంద్రబాబు నాయుడు బంగారు పథకం ఇచ్చాడట అని ఒక్కోలో ఒక ఇంతగా చెప్పుకుంటారు. అంటే అది నిజంగా కష్టంతో కూడుకున్న పని, సాధించడం 1 man కమాండ్ ఆపరేషన్ చిన్న విషయం కాదు. అవును. తర్వాత దాని తర్వాత చాలా ఇబ్బందులు కూడా పడ్డాను. ఆ ఎన్కౌంటర్ తర్వాత నా మీద నిఘా పడి తిరగడం, వాళ్ళు నా పేపర్లో కౌంటర్ లేడు, చాలా జరిగేది ఉండేవి. సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ అయింది. రిక్వెస్ట్ సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయాను.
సిటీలో కూడా స్పెషల్ పార్టీ చేశాను. ఆర్పి మీనా గారు, రఘువీర్ ప్రసాద్ మీనా గారు నన్ను దగ్గర పిలిపించి, అప్పుడు నక్సలైట్ సిటీలో కూడా ఉండేవారు. ఇక్కడ సెంట్రల్ ఆర్గనైజ్ పట్టుకున్నాం టీంతో. ఒక సెంట్రల్ ఆర్గనైజ్ అరెస్ట్ చేస్తాం. మరి లెటరేజ్ దింతాడు 96. అది ఎలా ఇన్సిడెంట్ అయిందంటే అదే సంవత్సరంలోని అయ్యనపాత్ర ప్రజెంట్ మన స్పీకర్ గారు బ్రదరు ఆయన్ని అక్కడ నర్సీపట్నంలో చంపేశారు నక్సలైట్లు. అయ్యనపాత్ర ఇంటి దగ్గర నాకు నెగే వేస్తారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఇన్ఫర్మేషన్ స్పెషల్ పార్టీ చేస్తున్నాం కదా, ఓ సెంట్రల్ ఆర్గనైజర్ ఇక్కడ మినిస్టర్ గారి ఇంటి దగ్గర అప్పుడు ఆయన ఆర్మీ మినిస్టర్ చేసేవారు అనమాట, నెగే వేస్తారు. స్పెషల్ పార్టీ తిరగడం వల్ల ఏంటంటే మా ఇన్ఫర్మేషన్ మీద 97లో ఆయన పట్టపాలు అరెస్ట్ చేస్తాం. రామనగర్ డౌన్లోనే స్పెషల్ పార్టీతో అరెస్ట్ చేస్తాం. దానికి ఆర్పి మీనా గారు ఫుల్ కోఆపరేట్ చేస్తారు. నాకు 50,000 రివార్డు కూడా ఇచ్చారు మీనా గారు ఒక టైంలో. తర్వాత ఇంకా వాళ్ళు చాలా జరుగుతుంది, బోర్డు చెప్పుకుంటారు. అదే టైం రోడ్ యాక్సిడెంట్ చేయదు. అప్పుడు మనకి 108 ఉంటుంది కాదు. 94లో 96లోనే నేను గాజువాక డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు ముగ్గురు ఒక ఆటో గుద్దేస్తుంది బండి మీద. అప్పుడు చాతక స్కూటర్లు ఉండి, అవును చేతక్లో ఈవెన్ ఇప్పటికి కూడా భయపడతారు. నా బండి మీద వస్తారు ముగ్గురు, అక్కడ ఆపి ముగ్గురిని ఆటో ఎక్కించి నేను మఫ్టీలో ఉన్నాను. అంటే స్పెషల్ టీంలో తిరుగుతూ మా ముగ్గురిని కేజీ తీసుకెళ్ళి ఒక అతను బ్లడ్ ఇచ్చి సేవ్ చేసిన తర్వాత ఎవరైతే నాది లబ్ధి పొందారో వాళ్ళు కమిషనర్ కలిసారు మీనా గారిని. ఇలా ఒక వ్యక్తి మమ్మల్ని కాపాడారండి అని చెప్తే అప్పుడు నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు ఎంజి గోపాల్ కలెక్టర్ గారు సూపర్ ఆ టైంలో. ఓకే సార్, అయితే ఇంత అనుభవంలో మీకు చెన్నైలో ఒక విదేశీ వాళ్ళని రైట్, అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. మీకు ఏం పర్లేదు, మంచిగా ఉన్న జరిగింది. సస్పెన్షన్ కూడా రాజరత్న రెడ్డి గారు డీసీపీగా ఉండేవారు. ఆయన అంటే ఆయన ఇక్కడ జిల్లా నుంచి సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయనతో నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయా, సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఆయన డీసీపీగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద కేసు, ఫారినర్ కేసు, ఒకటి 3 టోల్ ఆయన కేసు రిజిస్టర్ అయింది. ఒక 2 crores స్కామ్ జరిగింది. అయితే రుజువులు పంపింది ఆక్వాఫార్మ్ సంబంధించింది అప్పట్లో. 2 crores అంటే అప్పటికి చాలా పెద్ద అమౌంట్ కదా, 2 కోట్లు పెద్ద అమౌంట్ కదా. ఆయన పేరు నార్మన్ చాంగ్, ఆ క్రిమినల్ పేరు నార్మన్ చాంగ్, థాయిలాండ్ నేషనల్. సో అతను వెళ్ళిపోతున్నాడు, చెన్నై దాటి థాయిలాండ్ వెళ్ళిపోతే చెప్పేస్తే ఇక్కడి నుంచి టీం బయలుదేరారు. అప్పుడు రాజరత్న డీసీపీగా ఉండేవారు. ఏం చేశారంటే ఆయన అప్పుడు కమిషనర్ డీట్ నాయక్ మారిపోయారు. లక్ష్మీనారాయణని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇచ్చారు. ఆయన కూడా డ్యూటీ లేరు, ఆయన విజయవాడ హైదరాబాద్లో ఉండేవారు అప్పుడు. ఆ టైంలో ఈయన ఇండివిజువల్గా తీసుకొని మమ్మల్ని టీము నన్ను ప్లస్ కాన్స్టిట్యూన్సీ పంపించారు. బై రోడ్డు చెన్నై వెళ్ళాం, బై రోడ్డే చెన్నై ఎయిర్పోర్ట్లో మొత్తం పట్టుకున్నాను నేను. రేపు ఈవినింగ్ ఫ్లైట్, థాయిలాండ్ ఫ్లైట్. అప్పుడు ఫ్లైట్లు అక్కడి నుంచే ఉండే థాయిలాండ్ గట్ట వెళ్ళాలంటే. అవును, అప్పుడు మీనంబాకం ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ టైంలో వెళ్ళి మొత్తం మీద ఎయిర్పోర్ట్ ఐడి కార్డు లోపలికి వెళ్ళి క్యాచ్ చేసి తీసుకొచ్చి ఫ్లైట్లో ఎక్కిపోయాను. సార్ మరి మీరు పట్టుకున్నా కూడా డిపార్ట్మెంట్ కే మీరు చేశారు కదా, మరి ఎందుకు సస్పెన్షన్? అది కూడా చెప్పాలి కదా. ఆయన తట్టుకొని తీసుకొచ్చి వైజాగ్ తీసుకొచ్చాం. అదే మర్నాడు ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఆయనతో పాటు వచ్చి ఇక్కడ పెట్టాం. జరిగే సిచ్యువేషన్ అంటే ఆ టైంలో మన అప్పుడు సీఎం గారు లక్ష్మీ అందరూ ఫారిన్ వెళ్ళడం, లండన్ వెళ్ళడం. అంటే ఫారిన్ ఎంబాసీకి తెలియపరచలేదని చెప్పేసి కంప్లైంట్. వాళ్ళు తెచ్చేటప్పుడు యాక్చువల్గా ఫారిన్ ఎంబాసీ తెలియపరచాలి మనం. ఆ విషయం అంటే మాలి విషయం కాదు, ఆఫీసర్స్ విషయం అది. సో ఆఫీసర్ ఏం చేయలేడు, కన్సల్ట్ ఆ నేషన్ తెలియపరచాలి నీవు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు అని. అది చేయలేదు. చేయకపోతే సిఐడికి వెళ్ళిపోయింది ఎంక్వైరీకి. దానివల్ల ఏంటంటే అందరు నన్ను డీసీపీ గారు అందరిని సస్పెండ్ చేస్తారు. ఉద్యోగం మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇస్తారు. ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే మళ్ళీ అందరికీ జాబ్లు ఇస్తారు. తర్వాత రాజరత్న రెడ్డి ఏపీఎస్ఆర్టీసీకి వెళ్ళిపోయారు. నేను విశాఖపట్నం సిటీలో ఉండిపోయిన తర్వాత ఆర్పి మీనా గారు వచ్చారు, కమిషనర్ ఆఫ్ పోలీస్. నన్ను ఆయన గుర్తించి జయరాము నా స్పెషల్ పార్టీలో పనిచేయంటే మళ్ళీ పనిచేసిన తర్వాత అప్పుడు సీఎంని పట్టుకున్నాం. అప్పుడు వైజాగ్ మొత్తం నక్సలతో నిండిపోయి ఉండేది ఆ రోజుల్లో. అంటే 96, 97, 2000 వరకు చాలా గట్టిగా ఉండేది. అది కూడా లైఫ్లో మంచి ఇన్సిడెంట్. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కోటి దుర్గాప్రసాద్కి వచ్చారు. ఆయన టైంలో పెద్ద వర్క్ చేయలేదు, రివార్డ్ ఆయన ఇచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత ఏకే ఖాన్ గారు మళ్ళీ నన్ను పిలిపించారు. ఆయన ఉంటే స్పెషల్ పార్టీ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఆయన దగ్గర ఉన్నాం. ఆయన టైంలో కొన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని వరకు మంచి మన ఇండియాకి సంబంధించిన విషయాలు నేచర్ చేసాం, మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన చాలా చేస్తాం ఆయన ప్రోత్సాహంతో. ఇక్కడ మీకు అందరూ పేపర్లు కూడా మధ్య వేశారు ఆయన టైంలోనే. ఆ తర్వాత కొంతమంది నక్సల్ కాకపోతే రాడికల్స్ యూనిట్లు అగనంపూడి దగ్గర అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసి వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద
ఆ పోలీస్ స్టేషన్ రిలీజ్ చేసాం. ఓకే అప్పుడు తర్వాత ఇంకా ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఓకే ఇక ఎదురు కాల్పులు అయితేనే మొత్తం మీద నక్సలైట్లు ఆల్పి చేశాను. మిగతా సివిల్ కేసులు చాలా చేశాను. అలాగే వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు, చాలా పర్సనల్, చాలా ప్రాబ్లమ్స్ కూడా పడ్డాను. ఓకే నా ప్రెజెంట్ కూడా పడుతూనే ఉన్నాను. అది చెప్పుకునే ఉపయోగం చెప్తున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు. అలాగే మీ జీవితంలో కూడా మీ డిపార్ట్మెంట్లో చాలా ఎనలేని సేవలు అందించారు. మీరు ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తీసుకున్నారు. అలాంటి సందర్భాలు కానీ లేదనుకుంటే మీరు బాగా మనసుకి బాధగా నేను ఎంత చేసినా కూడా నాకు ఫలితం లేదే అని అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎస్బీలో. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు, కానిస్టేబుల్ ఇప్పుడు నేను స్పెషల్ పార్టీలో ఉండేవాడిని. అప్పుడు నేను స్పెషల్ పార్టీ తిరుగుతున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిటీలోని సిటీలోని స్క్వాడ్ తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండి వేపీలు అని చెప్పేసి అంటే ఇన్ఫార్మెంట్ చెప్పాడు. అదే విషయం నేను ఎస్బీకి వెళ్ళి చెప్పాను. మా ఎస్బీలో అప్పుడు ఎస్బీసీకి చెప్తే ఇవేం చెప్పారు కానిస్టేబుల్ సినిమాల్లో అన్నట్టు అలాగే అన్నాను. మా ఎస్బీసీకి పేరు చెప్తాను, వద్దులే ఇన్ఫర్మేషన్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలే నువ్వు అన్ని చూడని చెప్పేసి అన్నాడు. మన ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని అన్నట్టు స్క్వాడ్ తిరుగుతుందని చెప్పేసి అంటే నన్ను ఏంటంటే అప్పుడు ప్రసాదరావు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉండేవాడు. ప్రసాదరావు అని కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆయన ఏం చేస్తారంటే నువ్వు కొంతకాలం శ్రీకాకుళం వర్క్ చేయ వాళ్ళకి హెల్ప్ చేయని చెప్పేసి పంపిస్తాను. నేను ఒక కానిస్టేబుల్ క్యాడర్ జిల్లా దాటి పంపకూడదు, కానీ ఆయన వ్యక్తిగతంగా పంపించేశారు. ఒక కానిస్టేబుల్ పంపకూడదు, ఎవో ఎస్ఐ ర్యాంకులు పంపించాలి, నన్ను పంపించారు. పంపించిన ఫ్యామిలీకి దూరంగా పంపించేస్తే అప్పుడు అక్కడ ప్రస్తుతం తెలంగాణ డీజీపీ గారు శివదిరెడ్డి సార్ శివదిరెడ్డి గారికి తెలిసి ఆయన నర్సిపాటిని ఏసీ చేసినప్పుడు ఆయన పనిచేశాను. ఆయన అన్నారు వద్దులే చేయడం వెళ్ళిపోయి మీ యూనిట్కి వెళ్ళిపోయి ఇక్కడ వద్దులే అని చెప్పేసాను. పంపించాను. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు నాకు గన్మ్యాన్ ఉండేవారు, సెక్యూరిటీ ఉండేది, అన్ని ఉండేవారు. హెచ్బీ చెప్పాను. చెప్తే నువ్వు మాకు ఏం చెప్పాను అన్న 10 daysలో మన డీసీపీ గారు పోతేటిని కాల్చేశారు పట్టపగలు. నేను చెప్పినా సరే నువ్వేం మాకు చెప్తావు అని చెప్పి అప్పటికి ఆయనే కాదు 2-3 టార్గెట్ ఉండేది. ఆయన చంపేశారు. ఆయన చంపితే మిగతా వాళ్ళందరికీ మళ్ళీ రిటైర్డ్ ఎస్పీ ఆఫీసర్లందరికీ సెక్యూరిటీ ఇచ్చారు. అది చాలా తప్పు. ఇన్ఫర్మేషన్ విన్నది కూడా వాళ్ళు చాలా బాధ కానిస్టేబుల్ మాకు చెప్పాలా అని ఫీలింగ్లో వాళ్ళు చేశారు. సో అయిపోయింది. తర్వాత ఇంకా రొటీన్ టర్న్ అయిపోయింది. లేరు జీవితం కష్టాలు పడి మామూలు ఎంత సార్. ఇప్పుడైతే మనకి మామూలుగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా చేజింగ్లు, కాల్పులు, ఫైట్లు, ఇవన్నీ నిజ జీవితంలో కూడా ఉంటాయంటారా? బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు జలసి, పోలీసులు ఎప్పుడు అంటే ఈర్షాభావం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ క్యాట్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవడో కానిస్టేబుల్ వాడి జీపు లేకపోతే వాడి కారు వాడి జనం అనే ఫీలింగ్ ఆఫీసర్లు ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ నేను బలైపోయాను. మీ జీవితంలో? నా జీవితంలో మెయిన్ అదే. ఒక కానిస్టేబుల్ క్యాడర్లో 10 మంది జనం ఉంటే, ఒక జీప్ ఉంటే, కమిషనర్తో మాట్లాడేవాడు, మిగతా వాళ్ళతో మాట్లాడే ఫీలింగ్ వాళ్ళు ఎక్కువ అయిపోయింది. జలసీ ఫైవ్. దానివల్ల నేను తెలియక చేసిందే తెలియదు. మొత్తం మీద ఏకే ఖాన్ గారు ఉండేవారు. ఆయన ఎక్కడికి పైకి ముందు నాకే ఫోన్ చేశారు. జయరామ్ ప్లేస్కి వెళ్తా అంటే నా టీం తెలియదు, అక్కడికి సెక్యూరిటీ అయిపోయాం. ఆ విధంగా చేశారంటే ఒక కమిషనర్ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ లేదు, కానిస్టేబుల్కి చెప్పడానికి ఫీలింగ్ కానీ మిగతా ఆఫీసర్లకి ఒక విధంగా జలసీ ఫామ్ అయిపోయింది. అలాగే ఆర్పీ మీన గారి టైంలో కూడా ఆయన కూడా నాకు తెలియకుండా మాకు చెప్పేవారు ముందు. హిందీలో చెప్పేవారు, జాకే జర దేకలేనంటే సరే టీకే సాబ్ అని వెళ్ళి ఆ ఏరియా కవర్ చేస్తామండి. అలా ఉంది. కానీ ఎక్కువగా ఏకే ఖాన్ గారు, అబ్దుల్ ఖయాం ఖాన్ తెలిసి ఉంటుంది, కమిషనర్ చేశారు ఆయన. అలాగే హైదరాబాద్ సిటీ కమిషనర్ చేశారు. నేను పిలిపించారు కూడా అక్కడికి, చాలాసార్లు పిలిచారు ఆయన. సార్ ఇన్ని సవాళ్ళ మధ్య కుటుంబం ఆ టైంలో మనకి చాలా వెన్నుదనగా ఉండాలి సార్. అలాంటి ఇన్ని సవాళ్ళ మధ్య మీకు కుటుంబం ఏ విధంగా సపోర్ట్ చేశారు? అంటే నా కుటుంబంలో అయితే మా ఆవిడ దేవత అండి. నేను ఎప్పుడు బయట ఉండిపోండి. అసలు వాస్తవం ఈ రోజు కూడా ఎప్పుడు బయట ఉండిపోండి. ఎప్పుడు ఈ ఆఫీసులు ఏమైపోతారు, మా పోలీసులు ఏమైపోతారు, వెనకాల తిరగాల్సి అయిపోయి లైఫ్ అంతాను. నా పిల్లల్లో కానీ అంతా మా మిస్సెస్ ఆవిడే దేవత. ఆవిడే చదివించింది. నేనైతే కుటుంబానికి అయితే మా మిస్సెస్ అయితే హెల్ప్ చేయలేదు. పూర్తిగా కుటుంబంలో చేయలేదు. మా మిస్సెస్ సపోర్ట్ లేకపోతే నేను చేయలేను. స్టిల్ ఈ రోజు కూడా ఉద్యోగులతో కొంతమంది ఆపేస్తారు, కార్యక్రమం పూర్తి చేసి నేను చెప్తున్నాడు. మా పిల్లలకు బాగా చదివించింది, అబ్బాయిని MBA చేయించింది, అమ్మాయి కూడా MSc నర్సింగ్ చేయించింది. మొత్తం చదువు ఆవిడే. సార్ అసలు మీరు సుదీర్ఘమైన అనుభవం, ఎన్నో ఆటుపోట్లను చూసిన ఎక్స్పీరియన్స్, అసలు అంటే మొత్తం చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు మీ కెరీర్లో. మీతో పాటు అంటే మీరు ఒక కానిస్టేబుల్గానే మీ కెరీర్ని ప్రారంభించారు.
ఇప్పటికీ స్టిల్ హెడ్ కానిస్టేబుల్ గానే ఉన్నారు. అంటే మీతో పాటు పనిచేసిన వాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు, మీ ముందు వచ్చిన వాళ్ళు, మీతో ఉన్న వాళ్ళు పదోన్నతులు తీసుకున్నట్టు లైక్ ఎస్ఐలుగా, సిఏలుగా పదోన్నతులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. దాని మీద అంటే అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కదా, నేను ఇంకా ఇలాగే ఉండిపోయాను, నేను ఎంతో చేశాను, ఎన్నో సంథింగ్ పెద్ద పెద్ద వాళ్ళని ఇది చేశాను, మోస్ట్ వాంటెడ్ వాళ్ళని కూడా నేను ఇచ్చేసాను, బట్ నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను అని అనిపిస్తుంది కదా. అలా మీకు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? స్టిల్ ఇప్పుడు బాధపడుతున్నాను కదా, సందర్భం ఉంది. ఈరోజు కూడా నా జూనియర్స్ అందరూ ఎస్ఐల ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. దానికి ఏంటంటే మన కర్మకర్త క్రియేట్ మనం చేసేదాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత ప్రమోషన్ నా సివిల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు నాన్నగారు పొలం ఇచ్చారు, 5 ఎకరాల పొలం ఇచ్చారు. దాని మీద డెవలప్ అయ్యి మొత్తం భూమి కట్టి పెంచుకున్నాను. యాక్చువల్గా మా సొంత డెవలప్మెంటే. నాకు వచ్చే రివార్డ్స్ ఈ లోన్స్ భూములు కొనుక్కున్నాం, ఆస్తులు కొనుక్కోలేదు. అవి ఏమైందంటే పాకిరేపేట ఏరియాలో కొనుక్కున్నాం. అది ఒక ఏటు పక్కన కొనుక్కున్నాం, అక్కాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. అది ఒక ఉదు తుఫాన్ వచ్చి మైన్ అయిపోయింది. మైన్ ఏంటంటే శాండ్ అయిపోయింది, అంటే గని అయిపోయింది, మనీ అయింది. ఆ గని ఎయిర్పోర్ట్ 2011 సిచ్యువేషన్ జరిగింది. అది మైన్ ఎయిర్పోర్ట్తో అందరి నిఘా నా మీద పడిపోయింది. మీరేదో అంటే అన్యాయంగా సంపాదిస్తున్నారు, అన్యాయం సంపాదించి రైట్ లేదు, అది అవకాశం లేదు. అది ఆటోమేటిక్గా అది విపత్తు వల్ల జరిగింది, మనం చేసేది కాదు. అప్పుడు ఎక్కడ అంత 70,000-80,000 ఉండేది. మన నా రివార్డులతో వేస్ట్ చేసేవాడిని కాదు. ఏదో సినిమాలో సోమర్ బాబు గారికి భూములు అలా భూములు ఇప్పుడు కూడా భూములు కొనుక్కుంటుండే. ఆ భూములు ఏమైంది, అది ఒకసారి ఒక్క దగ్గర కొనడంతో అది నది వచ్చి మొత్తం తుడిచిపెట్టి కలిపోయింది, నీలం తుఫాను. సో అదంతా ఇసుక విరాట్ అయిపోయింది. అప్పుడు పోలా భాస్కర్ గారు జాయింట్ కలెక్టర్, ఈ భూములన్నీ ఎవరే అంటే సోన్స్ వ్యక్తి నాకు వచ్చి పర్మిషన్ గట్టి ఇచ్చారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ తీసుకొని తీసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కానీ నాకు నా ఉద్యోగం అప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయ్యాను 2013లో. అప్పటి నుంచి నా జీవితం మేనేజ్మెంట్లో పడిపోయింది, పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ ఏంటంటే డబ్బు ఉన్నవాడు చెప్పేసి అందరూ పొలిటీషియన్స్ రావడం, మా పోలీస్ ఆఫీసర్లు రిటైర్ వాళ్ళు రావడం, నువ్వేం చేస్తా నేను చేసి చూపిస్తానడం. వాళ్ళ దెబ్బ సివిల్ మ్యాటర్ వల్ల కొన్ని విషయాలు సస్పెండ్ అయిపోయాను. బాగా సస్పెండ్ అయిపోయాను, మళ్ళీ ఉద్యోగం తెచ్చుకొని మళ్ళీ జాయిన్ అయ్యాను. నా కెరియర్లోనే ఎక్కువ లాస్ అయ్యింది. దీనివల్ల సర్వీస్ కొంచెం ఎఫెక్ట్ అయింది. కానీ అందరికీ జరుగుతుంది సహజంగానే. నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, నాకు ఐసీపీ కేసులు కట్టలేవు. నా సొంత ఆస్తి మీదే నా మీద నిఘా, నా ఉన్న ప్రాపర్టీ మీద నిఘా. ఎందుకంటే మా మిస్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. మా నాన్నగారు ఆస్తి ఇచ్చారు. సో మేము ఎవరు తీసుకుని పని, ఈరోజు కూడా మేము ఎవరు తీసుకుని నేనే తిరిగి ఇచ్చారు స్టేజ్లో. కానీ ఆఫీసర్ల దృష్టిలో అయితే పొలిటీషియన్ దృష్టిలో ఒక పోలీసు వాళ్ళు, అదే పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు ఇంత భూమి, నాకు 13 ఎకరాల భూమి ఉంది అక్కడ. 13 ఎకరాల భూమి కూడా ఏట్లో కొలుసుకెళ్ళిపోయింది. అంటే ఎకరం అంటే 40,000 30,000. మా అక్కల దగ్గర 10,000 కూడా మా అక్క చెల్లి దగ్గర కొనుక్కున్నా. డబ్బులు పాడు చేయకుండా కోఆపరేట్లో ఉంటే నేను కొనుక్కున్నా. అది ఒక దగ్గర కొనుక్కున్నాను. అది ఒక విధంగా మైన్ అయిపోవడంతో ఆఫీసర్లు అందరూ ప్రెజర్ పడిపోయారు. రిటైర్ డిఎస్పీలు వచ్చి ఆ భూమి మాకు ఇచ్చే ప్రెజెంట్ ఉన్న పెద్ద వాళ్ళు చెప్తే నాకు మళ్ళీ బాగోదని చెప్పట్లేదు. సో వీళ్ళు వచ్చి మేము చేస్తామని అది డబ్బులు కట్టి అది ఫెయిల్యూర్ అయిపో, గ్రామస్తులతో ఎలా ఉంటుంది, ఆ ఫెయిల్యూర్ అయిపోగానే ఈ కమిషన్ ఆఫ్ పోలీసులకు వచ్చి మీ వాళ్ళు డబ్బులు ఇచ్చే మేము మీ వాళ్ళు ఆశ అయిపోయని చెప్పేసి ఇవి డిఎస్పీలు కదా, నేను కానిస్టేబుల్, ఆ విధంగా నన్ను సస్పెండ్ చేయిస్తారు. అయ్యో చేస్తే ఆఖరికి యోగానంద్, కమిషన్ ఆఫ్ యోగానంద్ గారు నన్ను, ఎందుకంటే ఆయన నేను పనిచేశాను కొంతకాలం, ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చాను. అంటే వేళ అనుకోండి, నాకు సైడ్ క్లియర్ అనుకోండి, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాడు పీస్ ప్రొవిజనల్ కమిటీ సెక్రటరీ 1996లో గాజువాకలో నేను ఆ ఫోటో తీసాను అన్నమాట, మీడియా నాడు. ఆ ఫోటో ఈయనకి ఇచ్చాను. అది పేరు చెప్తే బాగోదు, అది పీసెస్. అలాంటి వ్యక్తిని ఇన్ఫర్మేషన్ ఆయన బాగా లైక్ చేసేవాడు. జయరాము నాకు తెలుసు అనమాట. కానీ మరి ఎంత రికార్డు ప్రకారంగా జరిగితే వాళ్ళు నన్ను మామూలు చూసి తీస్తాను. అదేవిధంగా సబ్బోర్ నేను అక్కడి నుంచి ఆరులో చేశాను, అక్కడి నుంచి మళ్ళీ సస్పెండ్ చేశారు ఈ ల్యాండ్ ఇష్యూ మీద. భూములు కూడా సివిల్ మ్యాటర్, నా వ్యక్తిగత విషయాల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు? 3 సార్లు. 3 సార్లు మొత్తం టోటల్ కెరీర్ లో 3 సార్లు సస్పెండ్ చేశారు. ఈ మొదట ఇదేమో ఈ ల్యాండ్ కూడా అయిపోయిన తర్వాత నన్ను సబ్బోర్ మన పద్మనాభం పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేశారు. మీ వ్యక్తిగత విషయాలు ఎక్కువగా ఇప్పుడు నాది రాస్తుంది, నా క్యారెక్టర్స్ ఉన్నది. సో పెద్ద వాళ్ళు ఇదేం చేసి మొత్తం చేద్దాం అని ఫీలింగ్ వస్తారు. అక్కడ పబ్లిక్ ఎలా ఉంటుంది, ప్రజలు వేరేగా ఉంటుంది కదా. ప్రజల్లో చాలా జాగ్రత్త. మనం ఎంత ఇదైనా జనాల్లో తీసుకురావడం చాలా కష్టం. ఆ యొక్క మైండ్ తీసుకురాలేకపోయారు. ఫెయిల్యూర్ అయిపోవడంతో
మేము డబ్బులు పెట్టాం కదా నువ్వే చెప్పి దాని మీద ప్రెజర్ ఇస్తారు. డబ్బులు ఇస్తే అక్కడ నేను అక్కడ పెట్టిన ఉండే కదా. సో ఆ విధంగా ఇస్తే అలాగే చేశారు. అక్కడ రిటైర్డ్ డిఎస్పీలు ఇద్దరు ఉన్న దాంట్లోనే ప్రతి వాళ్ళు అన్నారు తప్పుగా వెళ్తున్నావు అతను కానిస్టేబుల్ అతను హెడ్ కానిస్టేబుల్ అలా చేయడం కాదంటే మరి డిఎస్పీ ఇన్ఫ్లుయెన్స్ కదా, దాని మీద ఓయిల్ పెట్టి నన్ను సస్పెండ్ చేస్తారు. అయ్యో సార్ ఇప్పుడు ఇంకా రిటైర్మెంట్కి ఎంత కాలం? తర్వాత ఇంకోటి పద్మనాభంలో మంచి కేసు చేశాను చెప్పాలి కదా మీకు. పద్మనాభం పోలీస్ స్టేషన్లోని 36 years కేసు, 36 సంవత్సరాలు పెండింగ్ ఉన్న కేసు ఒక వ్యక్తి నేను చేశాను. అదేంటంటే మీకు మీ చిన్నతనం వినే ఉంటారు, దేవుడి తాలూకా నగలు మార్పిడి చేస్తారు. అక్కడ బంగారు నగలు మార్చేసి వేరే గిల్ట్ నగలు పెట్టేసారు కేసు. అది 1986లో కేసు. అది 86 ఆ కేసు. అలాంటి కేసులో అందరూ చచ్చిపోయారు. ఆ కేసు ముద్దాయిని తేడానికి 18 మంది ముద్దాయిలు ఆ ట్రేస్ చేసి పట్టుకున్నారు. అప్పుడు ప్రస్తుతానికి సిఏ గబ్బర్ సింగ్ అంటారు, అతన్ని పేరు మర్చిపోతాను, ఆర్లో చేశారు, తర్వాత పద్మనాభం చేశారు. గబ్బర్ సింగ్ పేరు మంచి పేరు. ఆయన ఫుల్ కోఆపరేట్ చేశారు. ఆ కేసు చెన్నైలో పట్టుకున్నాను నేను. అంటే 36 సంవత్సరాలు పెండింగ్ ఉన్న కేసుని విచారణ కేసు నేను చేశాను. 3 years వదిలేసారు, ఫ్రీగా వదిలేసారు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, బాగా పట్టుకోవడం ఉన్నది. ఆ కేసు అలాగల మొత్తం మీద ఆ కేసు విషయంలో సత్యారావు ఏఎస్ఐ అని ఒక అతను బాగా హెల్ప్ చేశాడు. ఏఎస్ సత్యారావు బ్యాచ్మేట్, ఆయన కూడా జయరాం చేస్తారు సార్ దమ్ముడు అని చెప్పి పనివాడు. ఈ పక్కన కానిస్టేబుల్స్ పొలం పెడతారు కదా, ఆయన చేస్తారు సార్ మాకు తెలిసి చెప్పి మొత్తం మీద చెన్నైలో పట్టుకున్నాను స్టెప్ బై స్టెప్. అది జీవితంలో చాలా హైలైట్ కేసు, కానీ దాన్ని హైలైట్ చేయలేదు. అది హైలైట్ చేయాలి. అవును, అంటే 36 సంవత్సరాలు మనిషి ఎలా ఉంటే తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారు తెలియదు, పూర్తిగా ఐడెంటిటీ మారిపోద్ది కదా సార్. అచ్చా వాడు తెలియదు 30 అప్పటికే వాడు అతను ఎగ్జిక్యూటివ్ ఆ టెంపుల్కి ఆ రోజుల్లోని అతను ఎలా ఉంటాడు ఏం తెలుస్తుంది. చచ్చిపోయాడు, రిటర్న్ అయిపోయాడు ఫుల్గా. వాడు మొత్తం అంటే 68 years అబౌవ్ ఏజ్ అతను పంతులు వారు. ఆయన చెన్నైలో పట్టుకున్నారంటే ఎంత పెద్ద కేసు ఉంటుంది. నన్ను అయితే అది మాత్రం చాలా హైలీ కేసు మేడం గారు. అది అంటే ఇప్పుడు ఒక దానికి ఓన్లీ 2,000 రూపాయలు రివార్డ్ ఇచ్చి ఫోటో పెట్టేశారు అంతే. చాలా బాధ. ఎంత బాధ అంటే 36 సంవత్సరాల కేసు చేసి ఇంకోలైతే హైలైట్ చేస్తారు. నిజంగానే అసలు. కానీ అప్పుడు కమిషనర్ ఎవరు? లడ్డా. అప్పుడు ఈ నా భూములు కూడా నడుస్తుంది. అప్పుడు ఈ భూములు గొడవలోని ఈయనకి ఆస్తులు అయితే నా మీద పిటిషన్లు పెట్టిన అందరూ ఎంక్వైరీ నడుస్తుంది. నాకు 24 సెంట్లు భూమి ఎగస్ట్రా ఉందని చూపించిన దాంట్లోని ఉద్యోగం తీసి పారేస్తారు, డిస్మిస్ చేస్తారు. మరి 2018 డిసెంబర్ 13 తారీఖుని నైట్ నుండి ఉద్యోగం తీస్తారు. నాతో పాటు ఇద్దరు కాన్స్టెన్స్ సర్వీస్ డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. అంటే నాది ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ నేను అప్పుడు చాలా బాధపడాను. నేను ఎవరిని తీసుకోవాలి లాస్ట్ నా విషయం తీసుకొచ్చి ఇక్కడ ఈ భూమి ఇసుక రాంపకృష్ణ తగాదాలో ఉన్న వ్యక్తులు కమిషనర్ ఆఫ్ పోలీసు కలిసేవారు. ఇల్లీగల్ ఏరియాస్ వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటారు కదా, కలిసి ఆయన ఎలాగైనా తీసేది మొత్తం తీస్తారు ఉద్యోగం. కానీ నేను ఆ సమయాన్ని వృధా చేయలేదు. నేను ఆ ఇచ్చిన సమయాన్ని మా ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నాను, మొక్కలు పెంచాను, నర్సరీ పెట్టుకున్నాను, ఒక ఐడెంటిఫికేషన్ చేసుకున్నాను. కానీ అలాగే ఉద్యోగం పోరాడుతుండేవని ప్రెసిడెంట్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు నాకు ఉద్యోగం ఇచ్చారు. సూపర్. ఆయన పిలిపించి మహానుభావుడు నమస్కారం, ఆయనే నాకు ఆ ఫైల్ చూసి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగిన సార్ సిచ్యువేషన్ అంటే ఆయన మొత్తం ఫైల్ చూసిన తర్వాత ఇచ్చారు. కానీ అప్పుడు డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు 17 ఏళ్ళు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని అక్కడ ఆయన దగ్గర ఆపేశారు. ఇచ్చిన ఆర్డర్ని ఆయన దగ్గర పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ 14 ఏళ్ళు 14 ఏళ్ళు మళ్ళీ ఇదే హరీష్ కుమార్ గుప్తా గారు గవర్నమెంట్ మార్గని డీజీపీ వచ్చారు. మహానుభావు మీరే ఇచ్చారు నాకు ఉద్యోగం, నాకు ఇంతవరకు రిలీజ్ అవ్వలేదంటే ఇమీడియట్గా వైజాగ్ సిపికి రాయని చెప్పి మహానుభావుడు అప్పుడు విశాఖపట్నం జాయిన్ అయ్యి ప్రస్తుతం ఉన్న మా బాధ్యత సార్ దగ్గర ఒక హీరో దగ్గర జాయిన్ అయ్యాను, పవర్ఫుల్ ఆఫీసర్ దగ్గర జాయిన్ అయ్యాను. నిజంగానే ఈయన ఒక పవర్ఫుల్ ఆఫీసర్ ఈయన దగ్గర జాయిన్ అయ్యాను. సార్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అలవాటు చేశారు అందరికి. తర్వాత మాకున్న ఇన్స్పెక్టర్ కూడా వెరీ లాంగ్ పెండింగ్ కేసు పైడి గారిని ఇన్స్పెక్టర్, ఆయన అయితే ఫుల్ సపోర్ట్. మెన్ ఆఫీస్ లేవనుకున్నా సరే జయరాం రెడ్డి గారు వదలండి అది చేస్తారు దమ్ముందని ఆయన ఆధ్వర్యంలో ఇంచుమించు మంచి అవార్డులు ఇక తక్కువ టైంలో ఇంచుమించు ఒక ప్రశంస పత్రం అందుకున్నాను, ఒక 4-5 రివార్డులు అందుకున్నాను. చాలా జరిగాయి ఇక్కడ ఈ 2 yearsలో కూడా 3 టౌన్లో. సార్ అయితే మీ ఇంత అనుభవంలోని
ఏదైనా అంటే ఇప్పుడు మనకి చాలా కేసెస్ మర్డర్ కేసెస్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అవి అసలు ఎలాంటి క్లూ వదలలేని కేసెస్ అంటూ కొన్ని ఉంటాయి. ఓకే, అలాంటి కేసెస్ ఏదైనా ఉన్నాయా సార్ అసలు? అలాంటి కేసులు చేశాను. అది యాక్చువల్గా చాలా ఈజీ మేడం గారు. అందరూ టెక్నాలజీ మాన్యువల్ కూడా చేయాలి. గతంలో టెక్నాలజీ ఉండేది కాదు. ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్గా ఒక గొల్లబాబు మాదిరి వెళ్తూ ఉంటే దొరికేది, ఇన్ఫర్మేషన్ దొరికేది. యాక్చువల్గా కేసెస్లో అక్కడ ఫైల్లోనే ఉంటాయి, అడ్రస్లోనే ఉంటాయి, కానీ మన వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు చేయడానికి. అది టైం టేకింగ్, హిట్ అండ్ రన్, వెళ్ళి పువ్వుని ముట్టుకున్నా వచ్చేసామా అంతే, ఫోటో పెట్టుకున్నాం, అలాంటి స్టేజ్. అలా చేస్తే చేయలేం. నేనైతే ప్రస్తుతం కేసు చేసింటే ఆ ఊర్లో ఉండిపోతాను. అది ఏమైనా సరే ఊర్లో ఉండిపోయి ఆ మనసులో కలిసిపోయి ఆడి ముద్ద ఐడెంటిఫై అయిన తర్వాత వస్తాను. అంటే ఆ కోఆపరేషన్ ఆఫీసర్లు చేయాలి, మనకి ఇచ్చిన ఆఫీసర్లు నమ్మాలి మనల్ని. అలా నమ్మిన మా సిఏ గారు, పైడి సిఏ గారు నమ్మారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, నాకు పని కావాలి. ప్రజెంట్ సిఏ గారు మంచిగా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు సిఏ గారు, పైడి గారు, అలాగే సిపి గారు, మా ఏసీపీ గారు, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ మనకి. సార్ అయితే ఇప్పుడు మీరు ఎన్నాళ్ళలో ఇంకా రిటైర్ అవ్వబోతున్నారు? ఇంకా 60 రోజులు రిటైర్ అవుతున్నాను. ఏమన్నా దయచేసి ప్రతి నేనే కాదు, ప్రతి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కూడా రిటైర్ అయ్యే ముందు ఒక ప్రమోషన్ వేసుకొని చిరాల్సి ఉంటుంది మేడం గారు. జీవితాంతం ఆ క్యాప్ కాకుండా క్యాప్ మార్చి ఉండాలని ఆలోచన. నేను కాదు, నా తోటి సహోదరు ఎంతోమంది నాలాంటి ముగ్గుపోయి ఉన్నారు. ఒక ప్రమోషన్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ రిటైర్ అయ్యే ముందు ఉంటుంది. అది నెరవేరుతుందని ఆశ నాకు లేదు, కానీ ఒక స్టార్ వేసుకుందాం. ఎందుకంటే నా తోటి సహోదరులు అందరూ ఇన్స్పెక్టర్లు అయిపోయారు, ఒకడైతే డిఎస్పీ అయిపోయాడు, ఒక అడిషనల్ అయిపోయాడు, అందరూ ఎస్ఐలు అయిపోయారు. ఈవేళ నాతో నా బ్యాచ్ వాళ్ళు నా స్టేషన్లో ఎస్ఐలుగా ముగ్గురున్నారు. ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను. ఒక కమాండో అంటే నన్ను కమాండో అంటారు అందరూ. మా డిపార్ట్మెంట్ మా బ్యాచ్ అది 89 బ్యాచ్ 360 మంది, అందరూ నేను కమాండో అంటారు. పోలీస్ జయరామ్ అన్నారు, కమాండో జయరామ్ అంటారు. ఎందుకంటే నేను 1 man కమాండో ఆఫీసర్ ఎక్కువ చేస్తాను. ఇప్పుడు కూడా సింగిల్గా రివార్డు తీసుకుంటాను, ఎవ్వరూ జాయింట్ ఉండదు. ఏ రివార్డు అవ్వదు, సింగిల్గానే ఉంటుంది. చాలా కాపీ మీకు చూపిస్తాం కదా, చూద్దరు, కానీ ఏదైనా సింగిల్గా ఉంటుంది. ఒక్క నెల సాధించుకొస్తాను. ఓకే, ఖచ్చితంగా సార్. అంటే మీ కోరికలు అయితే న్యాయం. ఆఫీసులు ఇష్టం దయా, అదే సార్, ఏదైనా దేవుడి దయ. దేవుడి దయ, వాళ్ళు దయగలిగితే ఒక స్టార్ ఇవ్వడం అనేది తప్పేం కాదు, కానీ వాళ్ళు మనసు పెడితే ఇవ్వగలరు, లేదు లేదు. ఇంకా అలా రిటైర్ అయిపోయి ఇంకా మనం చేసిన ఎక్స్పీరియన్స్ మనం నమ్ముకుని పోవడం అంతే. సార్ అయితే ఇప్పుడు మీరు ఇంత అనుభవంలో ఎన్నో చూసారు కదా, ఇప్పుడు మీ పై అధికారులు ఎవరి త్రూ అయితే మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు సార్ ప్రమోషన్కి? ఇప్పుడు రాజులు తలంచుకుంటూ కొరడతో లోటు అన్నట్టు మా డీజీపీ సార్ కానీ, మా కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళు మా బాసులు వాళ్ళే కదా, వాళ్ళు మనసు పెడితే హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అవ్వకుండా ఒక స్టార్ ఇచ్చి రిటైర్ చేస్తే బాగుంది ఉద్దేశం వాళ్ళకుంటే ఇవ్వచ్చు. అంటే నేనే కాదు, ప్రతి వాళ్ళకి ఇచ్చిన ఆశ ఉంటుంది. రిటైర్ అయ్యే ముందు ఒక ప్రమోషన్ వేసుకుందామని, మా సర్వీస్ని బట్టి మేము చేసే వర్క్ అని గుర్తించేస్తే అని ఆనందం. లేకపోతే ఏం చేయలేము, ఎవరిని అనడం లేదు. మీ యొక్క సర్వీస్ అంతా వినిన తర్వాత పోలీసులు ఒప్పిదాడారు అంతే. మా అడగడానికి హక్కు అడిగేది లేదు, కానీ వాళ్ళు చెప్పింది చేయడం మా ధర్మం. వృత్తి ధర్మం ఎప్పుడైనా ఇదే కదా సార్. ఏం మరి తలంచుకుంటే ఇవ్వగలరు సార్. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీరు చేసిన సాహసం వింటే అంటే నిజంగానే మా జీటీ ఇండియా న్యూస్ తరపు నుంచి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీకు ఖచ్చితంగా 100% మీకు ప్రమోషన్ రావాలని అయితే మాత్రం మా జీటీ ఇండియా న్యూస్ తరపు నుంచి అయితే మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు మీలాగా ఇప్పుడు యువత అయితే చాలా మంది డిపార్ట్మెంట్లోకి, పోలీస్ ఉద్యోగంలోకి వద్దాం అనుకుంటున్నారు. మీలాగా కష్టపడి పనిచేద్దాం, కష్టపడి మేము ఎన్నో గుర్తింపులు తెచ్చుకునేది చేద్దాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఇంకా పోలీసులు ఉద్యోగంలో అడుగు పెడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏదైనా? నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ కంప్లైంట్ ఎవరైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలి ప్రతి వాళ్ళు, కానీ వాళ్ళ నుంచి ఏం ఆశించకూడదు. మీరు నా దగ్గర కంప్లైంట్కి వచ్చారు, మీ నుంచి ఆశిస్తే వర్క్ చేయలేరు. మీరు పని చేయండి, అప్పుడు ఏదైనా తర్వాత తెలుసు. పని చేయకుండా ముందే ఆశించి అది చేస్తే అది ముందుకు వెళ్ళాం. నా ఉద్దేశం అది. తర్వాత అంటే ఏదైనా కేసు అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి. చూపించుకుంటే టైం పాస్ చేస్తే మాత్రం పని అవుతుంది. అలాగని ఎవరిని తప్పట్టు కూడా చేసేవాళ్ళు చేస్తున్నారు, ఉద్యోగం చేస్తారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మేడం, ఫిజికల్గా చేసేవాళ్ళు తక్కువ. అవును, ఇప్పుడు అంతా మొబైల్తోనే చేసే వర్క్ ఎక్కువ. అంత టెక్నికల్గా టెక్నాలజీ ఉపయోగపడుతుంది, కానీ దాని ప్రకారంగా ఇప్పుడు నడుస్తుంది పోలీసు. యువతకి ఏమని చెప్పగలమని మనం మించిన వాళ్ళు మన ఎంత 10th చదువుతూ ఇప్పుడు చదువుకున్న హైలీ ఎడ్యుకేషన్స్
బీటెక్లు ఎంటెక్లు చేస్తారు, కానిస్టేబుల్ కానీ మీ అనుభవం వేరు కదా సార్, ఎక్స్పీరియన్స్ అది మరి. మీ అనుభవం వేరు కదా. అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న వాళ్ళకి కొంత మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చాలా అనుభవించారు మీ డిపార్ట్మెంట్ లోనే, మీకు సహాయం కావాలన్నా కొంచెం మీ తోటి వాళ్ళు మీకు సహాయం చేయకపోవడం లాంటి కూడా అనుభవించారు. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం కొత్తగా వస్తున్న వాళ్ళకి చెప్పారనుకోండి, ఓకే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళు ఏంటంటే మెయిన్ వచ్చిన కంప్లైంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. వాడు ఎంత బాధ్యత అవుతారో ఆ బాధను అర్థం చేసుకుని వాళ్ళకి పాజిటివ్గా పని చేయాలి, కానీ వాళ్ళు రివర్స్గా ఉంటే చేయాలి. నేను యువతకి చెప్పేది ఏంటంటే, అది పోలీసులో చెప్పేది ఏంటంటే, కొన్ని ఈ మెయిన్ కంప్లైంట్స్ వాళ్ళు వచ్చే వాళ్ళకి మనం న్యాయం చేయాలి ఫీలింగ్ మన మనసులో కలగాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతాం. వచ్చి లేకపోతే మనం ఏం చేయలేం. పోలీసు ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది. వాడు నిజంగా వాడు పోటీ చేసి వచ్చినా చెప్పి కూర్చోబెట్టి మాట్లాడే స్టేజ్ కొట్టడం లేదు ఇప్పుడు. అంత ఫ్రెండ్లీ పోలీసే కదా. సో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి అనుభవం వెళ్తే సక్సెస్ అవుతాం. లేకపోతే వాడు మనం సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ అవుతారు ఎందుకు ఎవరు, కానీ సమయం అనుకూలం బట్టి మేడం గారు, ఆ టైమింగ్ బట్టి సందర్భం బట్టి చేంజ్ అవుతాం. అన్నీ ఒకేలాగా ఉండవు కదా, కంప్లైంట్స్ ఒకేలాగా ఉండవు, ఆఫీసర్లు ఒకేలాగా ఉండరు. కొంతమంది ఆఫీసర్లు మెన్ నమ్మితే కొంతమంది నమ్మరు. సో వాళ్ళకు సమయాన్ని బట్టి వెళ్ళిపోవాలి తప్ప మనం ఇంగ్లీష్ యువతకి నేను ఏమోగలను చెప్పండి. అది యువత మన మాట ఇండియా స్టేజ్లో ఉంది ఈరోజు. మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. అదేలేండి సార్, మీ అనుభవంలో మీరు మర్చిపోలేని ఘటన ఏదైనా ఒకటి చెప్పండి సార్. రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి. మొదటిది అయితే ఎన్కౌంటర్ చేసినప్పుడు, జైపాల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆయన రిక్వెస్ట్లో ముగ్గురు ఉండేవారు. ఎవరంటే గుడివాడ గురునాథరావు మినిస్టర్ గారు, ఈటీజీ నేషన్ ఎమ్మెల్యే గారు, ట్రాఫిక్ ఏసీపీ పేరు గుర్తురాలి వాళ్ళ అబ్బాయి సిఐ గారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఆయన లిస్ట్ ఉన్నారు. ఆ ముగ్గురు కూడా నెగేస్తారు. ఎన్కౌంటర్ అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే ఈటీజీ నేషన్ 1 విశాఖ 1 ఈటీజీ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆవిడ ఇంటికి పిలిపించి నాకు డిన్నర్ ఇచ్చారు. ఆవిడ మాకు చాలా న్యాయం చేసి చేయడం, లేకపోతే మా జీవితాలు పోనని. ఎందుకు అప్పటికే కోనా సెన్సేషన్ అని చెప్పేసి భయపడి జనం అంతా. వైజాగ్ సిటీలో ఎప్పుడు భయం లేదు. ఎప్పుడేదో ప్రెసిడెంట్ క్యాడర్ వాడు పట్టపాలు చంపేశారంటే వీళ్ళే మాత్రం లోకల్ గోండాలు గంటలు అందరూ ఉంటాం, దన్నున్న వ్యక్తినే కొట్టేశారండి. సో వీళ్ళే మాత్రం ఆ విషయం చాలా హైలైట్ చేస్తుంది ఆవిడ. ఈటీ టెస్ట్ గుడివాడ గురునాథర్ గారు పెళ్ళలేదు, కానీ ఆయన కూడా సేవ్ అయ్యాడు ఆ ఇన్సిడెంట్ వల్ల. రెండవది ఏంటంటే, పద్మనాభ పోలీస్ స్టేషన్లో శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ గొడవ కేసు ఇష్టని ఆ ముద్దాయిని తేవడం నాకు జీవితం చాలా అయింది, కానీ దాన్ని ఐడెంటిఫై చేయలేదు. 36 తన ముద్దాయిని తీసుకొచ్చి ఆ కేసు చేసి పట్టుకునేందుకు నన్ను ఎంతో ఇచ్చేస్తారు అక్కడ. నార్మల్ అస్సలు మినిమమ్ పక్కోడు కూడా తెలియకుండా అయిపోయింది. అది చాలా దారుణ విషయం. బాధ పోలీసులు అన్ని నెలలు కష్టపడి పట్టుకుంటే ఒక ఏఎస్ఐ క్యాడర్లో ఆయన ఏం చేయగలరు న్యాయం. సత్యారావులో ఏఎస్ఐ ఉండి వాడు అతను కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ అప్పుడు గబ్బర్ సింగ్ సీఏ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కిషోర్ మీకు తెలిసే ఉంటుంది, కిషోర్ అంటే గబ్బర్ సింగ్ ప్రస్తుతానికి ఏసీబీలో చేస్తున్నారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన హైలైట్ చేశారు. హైలైట్ ఈ 2 ఇన్సిడెంట్లు పెద్ద జిల్లాలో చాలా జరిగాయి, కానీ అవి చెప్పుకోదగిన ఇన్సిడెంట్ అయితే కాదు. ఓకే సార్, అయితే మీకోసం మేము చాలా ఎక్కువగా విన్నాం, అంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆకలితో కనిపించిన, లేదంటే పేదరికంలో ఉన్నారని తెలిస్తే గబుక్కున్న వాళ్ళకి హక్కును చేర్చుకుంటారు, గబుక్కున విన్నాం. అది ఎంతవరకు నిజం అంటారు? నేను పెద్ద ఫ్యామిలీ పుట్టాను. మేము 13 మా అమ్మ నాన్నకి 13 మెంబర్స్. పెద్ద రైతులమే, ఒక 150 ఎకరాల భూముల రైతులు మా నాన్నగారు వాళ్ళు. చెలువు సోమినాయుడు గారు అని మా పెద్ద రైతులు. ఆ రోజుల్లో నాకు ఎంతమంది 10 మంది అక్కలు, 3 అన్నదమ్ములు. ప్రస్తుతానికి అందరూ ఉన్నాం, అంటే 2 లేరు, అందరూ ఉన్నాం. మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, ఎప్పుడు నువ్వు తింటున్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఎవరైనా వస్తే నీ సగం తీసి పెట్టు, నీ దగ్గర అది వస్తే దేవుడు చూసుకుంటాడు అని వాళ్ళు మా నాన్నగారు పెట్టింది. నాకు ఎవరు నేర్పలేదు. మా పొలంలోకి వచ్చేవారు, ధాన్యం వచ్చేప్పుడు మాకు ధాన్యం కూడా బాగా పండేయాలండి. వస్తే వాళ్ళందరికీ మా నాన్న ముందు దోస్తులతో ధాన్యం ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ. తర్వాత మిగతా ఇంటికి వెళ్ళాయి. ఎవరో మా నాన్నగారు భోంచి ఎవరో వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టేవాడు. అదే అలవాటు నాకు అయిపోయింది. ఇప్పుడు ఈ సేవ గారు నేను మొదటి నుంచి చేస్తాను. మా ఊర్లో ఫస్ట్ నుంచి కరోనా టైంలో అయితే మొత్తం ఊరంతా మాస్కులు అన్ని ఇచ్చేవాడు. తుఫాన్ టైంలో ఊరంతా గొడుగులాట పంచేవాడు. ప్రజెంట్ ప్రతి శీతాకాలం వస్తే రగ్గులు ఇస్తాను. అలాగే పండగ నాడైతే కొంచెం మామూలుగా బట్టలు ఇస్తూ ఉంటాను. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు చేస్తాను, అది కంటిన్యూ అవుతూ ఉంది. సూపర్ సార్, మీరు మరింత మందికి సాయం చేయాలి ఖచ్చితంగా. సరే, అయితే చిట్ట చివరిగా ఒక ప్రశ్న, ఒక పోలీస్ ఎలా ఉండాలి అదొక్క మాట చెప్పండి సార్ మా ప్రేక్షకులకి. పోలీస్ అన్నవాడు ఇప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాలి,
24/7 ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయనకి రక్షణ కల్పించే స్టేజ్లో ఉండాలి. అప్పుడే పోలీస్ అనిపించుకుంటాడు, లేకపోతే కష్టం. 24/7 పోలీసు ఎప్పుడు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉన్నవాడు పోలీస్. ఆ యూనిఫై అవసరం లేదు, ఏ కార్యక్రమం సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అది నా ఉద్దేశం మేడం గారు. అంతకంటే ఇంకోటి ఎవరు తోచిన వాళ్ళు చెప్తే నాకు తోచింది అని చెప్పాను. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవసరం లేదు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి డిపార్ట్మెంట్కే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి జయరావు గారు ప్రమోషన్కి చాలా ఆయన తహతహలాడుతున్నారు. అంటే రిటైర్మెంట్కి అంచునున్నారు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రమోషన్ తీసుకోవాలని జీటీ ఇండియా న్యూస్ తరపున మనందరం కలిసి కోరుకుందాం. నమస్తే.